హలో ఫ్రెండ్స్, నా పేరు ఎస్కే అండ్ వెల్కమ్ టు మిస్టర్ లోకల్ రియాక్ట్ ఛానల్. ఈరోజు మనం రియాక్ట్ చేయబోయే వీడియో ఏంటంటే సూర్య నటించిన కొంగువ సినిమా నుంచి మనకి ట్రైలర్ వచ్చింది. దాన్ని మనం ఇప్పుడు రియాక్ట్ చేయబోతాం. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఈ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో చూసేద్దాం. మనం నివసించే ఈ దీవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటికన్నా మనది DSP అంత చిక్కని రహస్యం. వస్తారా వారు? పేర్లు తప్పక చేస్తారు. మృత్యుఘోష నలుదిక్కులా పిక్కటిల్లేలా వాడి కపాలం నెత్తుటిమయం చేసి ఆరతికి లాక్కొచ్చి పలివ్వండి. పది చుక్కలు నేలని తాకేలోపు కంగువ ఇక్కడుండాలి. వెళ్ళండి. ఎరువాచి భూమి ఈ రక్తం నా రక్తం వేరువేరా. శిరము శరీరము వేరై భూమి కొరికిన నుదురు నేల నాలదు, మడమ మోతెరలదు, వారి సత్వం చల్లదు. శివ, డైరెక్టెడ్ బై శివ. మొసలి తీసిరి కంగువ. శివ అంటే అక్టోబర్ 10, 2020. వావ్, అదిరిపోయి. మామూలుగా లేదు విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం మామూలుగా లేదు. అదిరిపోయింది. లుక్స్ కానీ ఇలా ఉన్న ట్రైబల్ విలేజ్ కానీ, అంటే ఒక ఐలాండ్ మొత్తాన్ని ఒక ట్రైబల్ ఎలా పాలిస్తారు అప్పుడులోనే అలాగా బాగా చూపించారు. ట్రైలర్ ముందు నుంచి ఏదో మిస్టీరియస్గా ఉంటుంది అని చెప్పి ఎవరో ఒక ఆవిడ స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉంటుంది. అంటే ఈ ఐలాండ్లోనే అంటే మొత్తం ఎక్కడో మిస్టీరియస్గా ఉంటున్నది ఏదో ఉంది, కానీ అది బయటికి రావట్లేదు. ఇంకా తర్వాత ఈ తెగల మధ్యలో గొడవలు, ఇంకా బాబిడియోలి అదేసి విలన్ కాబట్టి అతను ఉన్న ప్లేస్ చూడు ఒక భయంకరంగా ప్లేస్ క్రియేట్ చేశారు. తర్వాత అతని డైలాగ్ అవన్నీ చెప్పాడు, బిలే ఉన్నాయి. అలాగే కంగువ రావడం కానీ అదేసి సూర్యది లుక్స్ మాత్రం ఎదిరిపోయాయి. ఆ కళ్ళ షార్ట్ కానీ, కళ్ళ ఇలా షార్ట్ తీస్తారు కళ్ళు అదొకటి కానీ, అంటే ఒక నాయకుడు అనమాట. చూసారా, విలనేమో ఒక ఏదో ప్లేస్లో ఉంటున్నాడు, ఏదో ఎడారి ఆ టైప్లోనే. హీరో వచ్చి ఏదో అగ్ని పర్వతాల దగ్గర ఉన్నాడు, అంటే అగ్ని మొత్తం అగ్గి. ఆ పాట ఏదో చూసారు కదా, ఫైర్ సాంగ్, అదే పాట ఇందులో ఇక్కడ ఉంటుంది అగ్ని పర్వతం మొత్తం. విజువల్స్ మాత్రం అదిరిపోయింది. అంటే ఇంకా ఏటుంటుంది అర్థం కాదు. ఇందులోనే ఇంకా రోమన్స్ ఉన్నారు, అంటే గ్రీస్ వాళ్ళు, అంటే ఈ ఐలాండ్కి వస్తుంది పడవ కానీ. తర్వాత నా దేశం వాళ్ళే ఈ చేతులు నరికేయడం కానీ ఏది జరుగుతుంది. సముద్రంలో చేతులు పడిపోతూ ఉంటాయి కదా మొక్కలు అవి. తర్వాత ఈ కంగువ అదేసి వాళ్ళ ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటున్నారు. అదేసి వేరే తెగ, ఎందుకంటే చాలా తెగలు ఉంటాయి కదా ఒకే ఐలాండ్లో. అదేసి విలన్ది హీరోది ఉన్నట్టు ఉంది. వీళ్ళిద్దరికీ ఎప్పుడు ఫైట్ అవుతూనే ఉంటుంది అనుకుంటున్నాను.
దాన్ని హీరో కాపాడుతూ ఉంటాడు విలేజ్ అందరినీ. చూసారా అందులో ఎమోషన్ కూడా ఉంది, అంటే అందరినీ కాపాడుతూ ఉంటాడు అన్నమాట హీరో. కానీ ఎలా ఉండబోతుందో తెలియదు, ఎందుకంటే ఫైట్ కానీ ఎమోషన్ కానీ ఇందులో చాలా బాగుంది. ఈ ట్రైలర్లో మొత్తం బాగుంది. సినిమా మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతే, ఎందుకంటే సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, హైలైట్ అయిపోయింది. నేను అప్పుడు చెప్పాను కదా ఈ ఎక్కడికో వెళ్ళిపోతానంటే అది అలాగే జరిగింది. ఎందుకంటే పాట మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది, అలా వరల్డ్ వైడ్కి వెళ్ళిపోతుంది పాట. అలాగే కంగువ అది ఆ పేరు కానీ సినిమా టైటిల్ మాత్రం అది కూడా సార్ శివ టీఎం డైరెక్టర్ మాత్రం సెల్యూట్. ఎందుకంటే ఇలాంటి విజువల్స్ మళ్ళీ ఇలాంటివి రావాలి, కొత్తగా రావాలి. తర్వాత లాస్ట్లోని ఎవరో క్యామియో లాగా ఏదో చీకట్లో అలా మసగ్గా ఉంది అలా వచ్చి చూపించాడు. అతను చూడగానే సూర్య నవ్వాడు, అంటే క్యారెక్టర్ నవ్వగా కంగువ నవ్వాడు అన్నమాట. మరి ఎవరో ఆ క్యారెక్టర్ని కొత్తగా పెట్టబోతున్నారేమో తెలియదు, ఎందుకంటే అందులో చాలా మంది వస్తుంటారు కదా. అలాగే ఈ కథ ఏమని ఏంటంటే మోడర్న్ టైం కూడా ఉంది, ఎందుకంటే కంగువ స్టార్టింగ్లోనే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఒక పాతకాలం లుక్ కూడా ఒక మోడర్న్ లుక్లోనే ఉంటాడు సూర్య. నాకు తెలిసి ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందో అంటే ఈ ట్రైలర్ అయితే ఏం లేదు, అంటే అదే మోడర్న్ టైం ఏం లేదు. జస్ట్ ఈ తెగలోని ఎలా ఉంటున్నారు, విలన్ నుంచి ఎలా కాపాడుకోగలుగుతున్నారు. ఎందుకంటే మొత్తం అంతా అడవే కదా, అడవిలో మనం అప్పుల్లోనే ఆది మనుషులు కానీ చాలామంది ఎలా ఉండేవారు ఇవన్నీ ఇందులో చూపిస్తున్నారు. కానీ మన ఇండియా నుంచి ఒక మంచి సినిమా వస్తుంది ఈ కంగువ. అండ్ చాలా ఈ ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది సినిమా మాత్రం, ఎందుకంటే ఈ విజువల్స్కి సాంగ్లకి ఇంకే ఏం ఉండిపోతుంది. అసలు మోడర్న్ టైం ఒకటి ఉంది, అసలు దీనికి అలాగే ఎలా కలుపుతారో ఇవన్నీ చూడాలి. సినిమా అక్టోబర్లో 10వ తారీఖుని 2024 10వ తారీఖు 2024 వరల్డ్ వైడ్గా తిప్పుతున్నాడు సినిమా. తప్పకుండా ఈ సినిమా మాత్రం థియేటర్లో చూడండి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం చూడాలి. ఎందుకంటే అంటే ఇంగ్లీష్ వాళ్ళు చాలా చేస్తుంటారు, అంటే ఆ ట్రైబల్లోని ఈ క్యారెక్టర్ కానీ మన ఇండియాలో క్రియేట్ చేశారు ఒక ట్రైబల్ సెట్ కానీ సిస్టమ్ కానీ ఇది చూడాలి. తర్వాత అందులోని రోమన్స్ రావడం కానీ, అంటే రోమన్స్ ఉన్నారు కదా పడవ మీద నుంచి వచ్చాయి సముద్రం నుంచి, అదొకటి కానీ అన్నీ చూడాలి. అంటే హీరో ఎలా కాపాడుతాడు అని, ఎందుకంటే ఆ విలనే పెద్ద గ్యాంగ్ వేసుకొని ఉన్నాడు, అలాంటిది హీరో ఎలా కాపాడాడు ఈ సినిమా చూడాలి. అండ్ అసలు ఈ సినిమా ఎలా కొడిపోతుందో అర్థం కావట్లేదు. అసలు ఈ మోడర్న్ టైం దేనికి ఫోటో రిలీజ్ చేశారు, ఆ పోస్ట్ నేను ఇక్కడ పెడతాను చూడండి. ఎందుకంటే ఇద్దరిది ఇలా ఉంటుంది అన్నమాట, ఒకటేమంచి ట్రైబ్లో గెటప్లో, ఇంకోటి మోడర్న్ టైప్ గెటప్లో ఉంటాడు. అసలు దీనికి సంబంధం ఏంటో అర్థం కాలేదు. బట్ చూద్దాం, ఇంకో ట్రైలర్ ఏమైనా తెప్పచ్చు, లేకపోతే సినిమాయే చూడొచ్చు అన్నమాట డైరెక్ట్గా, అప్పుడే మనకు అర్థమవుతుంది. అండ్ తప్పకుండా ఈ సినిమా మాత్రం థియేటర్లోనే చూడండి. అండ్ దట్స్ ఇట్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. అలా నొక్కితేనే మా నేను ఏ వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ మీ దగ్గరికి వస్తుంది. అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేస్తుంటాను, మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.